తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దుంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. 5 దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ 5 ఏళ్లలోనే చేసి చూపించారని, ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేశారన్నారు. అధ్యక్షులు, దానికి మించి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, జననేతగా ప్రఖ్యాతిగాంచిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మీ అందరి తరపున, పార్టీ కార్యకర్తలే కాకుండా జగనన్న అభిమానుల తరపున ఆయనకు శుభాకాంక్షలు. ఆయన 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రానికి, భారతదేశానికి సేవలు చేసే విధంగా దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. భారతదేశానికే కూడా ఎందుకంటున్నానంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే ఒక మంచి మనిషిగా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగానో, తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం. దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఒక నాయకుడు అయితే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని, ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తుడు అంత దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటాం. అదే ఒక మహానాయకుడైతే, జనం తలరాతలు మార్చే నాయకుడైతే ఆయన కలకాలం, కుదిరితే 1000 ఏళ్ల పాటు ఆయనే ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మానవ జాతి శతాబ్దాలు, సహస్రాబ్దాలు, అంటే 1000 ఏళ్లలో, 1000 ఏళ్లలో నడుస్తున్నప్పుడు అంచెలంచెలుగా మహానాయకులు పుట్టుకొస్తారు. ఆ నాయకులు పుట్టుకొచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చర్యల ద్వారా, వాటి ప్రభావం ద్వారా తెలుస్తుంది. అట్లా నిలబడిపోయిన వాళ్లే చరిత్రలో, అలాగే పురాణ